వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు రిక్తుడుగా వచ్చాడు, అంటే ఏ ఆయుధం లేకుండా వచ్చాడు. మరి ఆయన ఏమి ఉపయోగించి సాతాను మీద, పాపం మీద, లోకం మీద తాను యుద్ధం చేశాడు అని తెలుసుకున్నా నేను. దాంట్లో 7 ఆయుధములు కనిపించినాయి యేసుక్రీస్తు ప్రభు ఉపయోగించినవి. దాంట్లో మొదటిది మీకు చెప్పాను, తన నోరని. ఈరోజు రెండోది తెలుసుకుందాం, ఓకేనా అండి? అయితే ఈ యొక్క ఆయుధం ఏంటి అంటే తన సిలువనే ఒక ఆయుధం. సిలువ అంటే సిలువలో కారిన రక్తం కాదు, అది ఇంకొక ఆయుధం. సిలువను ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభు ఎలా యుద్ధం చేశాడు, ఈ యుద్ధము మొదట ఎవరు చేశారు? ఇప్పుడు ఆ రోజు చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క నోటిని ఉపయోగించుకున్నాడు, అది ఒక ఆయుధంగా. మరి ఆయనకు ముందు ఉపయోగించింది ఎవరు అని అంటే సంసోన్ అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఉపయోగించుకుంది ఎవరు అంటే పేతురు గారు అని చెప్పాను. ఆయన మరి వాక్యం చెప్పుటను బట్టి 3000 మందికి బాప్తీసం ఇచ్చారు. అలా చాలామంది చేశారు. మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం, ఈరోజు క్లుప్తంగా తెలుసుకున్నాం, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. ఓకే, అయితే మరి యేసుక్రీస్తు ప్రభుకు ముందు ఈ యొక్క ఆయుధం వాడింది ఎవరు అని అంటే మీకు అందరికి తెలిసిందే, మోషే గారు. మోషే చేతిలో ఉన్న కర్రను ఉపయోగించి మరి ఐగుప్తు రాజ్యము మీద, ఫరో మీద యుద్ధం చేశాడు. మరి ఆ యుద్ధం ఎవరిని బట్టి చేశాడంటే యెహోవా తండ్రి, ఓకేనా అండి? దానికి సంబంధించిన ఒక వచనం చదువుకుంటాం మనం. నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలీయులకు చెప్పే మాట ఏంటంటే యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. ఓకే, ఎందుకంటే ఇది ఉపయోగించాల్సింది ఎవరంటే సర్వపరిశుద్ధుడు. మొదట ఆయన యుద్ధం చేశాడు, ఆయన మోషే ద్వారా ఉపయోగించేటట్టు చేసి, మోషేని ఉపయోగించేటట్టు చేసి మరి ఫరో రాజుని, మరి ఆయన యొక్క రాజ్యంని ఓడించింది ఎవరు అని అంటే యెహోవా తండ్రి, ఓకేనా అండి? దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే నిర్గమకాండం అదే అధ్యాయం 14వ అధ్యాయం 16వ వచనం. సో చాలండి. ఎర్ర సముద్రం అనే ఒక సమస్య వచ్చింది ఇశ్రాయేలీలకి. వెనకాల ఫరో తరుముతున్నాడు, వీళ్ళు భయపడుతున్నారు. ఫరో సైన్యం మొత్తం వీళ్ళు ఇంకా ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గుయ్యి లాగా అయిపోయింది. అయితే వీళ్ళు భయపడడం స్టార్ట్ చేశారు. అప్పుడు మరి యెహోవా తండ్రి ఆ యొక్క చేతి కర్రను మోషేకి ఇచ్చి ఆయన చేతి కర్రలోనికి శక్తి వచ్చింది. ఆ కర్ర ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువనే, ఓకేనా అండి? అయితే మరి సిలువ అనేది కర్ర, ఆ కర్ర ఎందుకు ఉపయోగించుకున్నాడు అన్నది మనం నెక్స్ట్ తెలుసుకుందాము, ఓకేనా అండి? దానికి సంబంధించి ఏంటి అనంటే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. రీజన్ ఏంటి మరి యేసుక్రీస్తు ప్రభు ఒక కర్రనే ఎందుకు ఉపయోగించుకున్నాడు అని. చాలా. సో చెట్లను వాళ్ళు దాగుచోటుగా చేసుకున్నారు, తోట చెట్లను. ఆ చెట్లలో ఒక మరి ఏమంటారు, ఆ చెట్లలో నుండి ఒక చెట్టు క్రాస్ అంటే, ఓకేనా అండి? ఈ క్రాస్ ఎలాంటిది అని అంటే ఏదైతే మరి ఆదాము గారు మరి పాపం చేసి ఏదైతే మరి యెహోవా తండ్రితో ఏదైతే ఒక సత్సంబంధము పోగొట్టుకున్నాడో, ఏదైతే పాపం చేసి మరి పాపిగా మారి ఉన్నాడో అదే చెట్టు మరలా మరి ఇక్కడ ఒక క్రాస్గా అయి ఉన్నది, అనగా ఒక సిలువగా అయి ఉన్నది. రీజన్ ఏంటి అని అంటే మరి కర్రతో చేయబడిన ఈ యొక్క సిలువని ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మరి ఉపయోగించుకున్నాడు ఒక ఆయుధంగా అని అంటే అది మరి ఇదే రీజన్. ఎందుకన్నా వాళ్ళు పాపం చేసి యెహోవా తండ్రి మరి ఆయన యొక్క శిక్ష నుండి వాళ్ళు పాపం చేశారో, ఒక పాపం కాదు కానీ ఒక పొరపాటు చేశారని వాళ్ళకి తెలిసిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క తినకూడని పండు తిన్నారో వాళ్ళకి తెలిసిపోయింది ఇద్దరికి. మరి యెహోవా ఉగ్రత నుండి మరి మన దేవుడు మన తండ్రి ఏమంటాడో మనం చెయ్యకూడని పని చేశాము అని వాళ్ళు ఆ యొక్క చెట్లను మరి దాగుచోటుగా చేసుకున్నారు కదండి. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి అని అంటే మరి ఆ చెట్టు నుండి తీయబడిన ఆమ్రానునే మరలా ఆయన యెహోవా తండ్రి తన యొక్క కుమారుడు మరి ఆ యొక్క చెట్టునే ఆధారం చేసుకొని మరి మనుషులకు ఆదాము చేసిన పాపం ఏదైతే ఉన్నదో తనను బట్టి ఏదైతే సంక్రమించిందో ఆ పాపమునకు మరి ఎండ్ ఒక మరి ఏమంటారా అండి, ఎండ్ అంటే ఒక
ముగింపు పలకడానికే అదే మ్రానుని ఉపయోగించుకున్నాడు. ఓకేనా అండి. సాతాను వారిని పాపంలో పడేలాగా చేసింది. వారు భయపడి తెలిసి తెలియని స్థితిలో ఒక చెట్టుని వారు ఆశ్రమించారు, కొన్ని చెట్లని. యెహోవా తండ్రి యొక్క ఉగ్రత నుండి మరి ఆయనను ఫేస్ చేయలేక, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదన్నా తల్లిదండ్రులు లేదని చెప్తే చిన్నపిల్లలు చేయకూడని పని, ఇప్పుడు ఏదైనా చాక్లెట్ తినొద్దు అని చెప్పారు, తిన్నారు, వాళ్ళు భయపడతారు. లేకపోతే స్కూల్కి వెళ్ళమని చెప్పారు, వాళ్ళు వెళ్ళలేదు, భయపడతారు. లేకపోతే హోంవర్క్ రాసుకోమన్నా చెప్పినప్పుడు వాళ్ళు చేయకపోతే భయపడతారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ నుంచి ఒక తండ్రి వచ్చాడు, మరి నేను ఈ పని చేయలేదు అని భయపడతారు చిన్నపిల్లలు. అట్లా ఆదాము అవ్వమ్మలు చిన్నపిల్లల వల్లే మరి దాక్కున్నారు. యెహోవా తండ్రిని అప్పుడు వరకు లేని భయం అప్పుడు వచ్చింది పాపం చేయటాన్ని బట్టి. సో ఆ భయము పోవాలి అని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిలువను మరలా మరి ఆ యొక్క మ్రానుని, ఏ మ్రానునైతే వారు దాగుచోటుగా చేసుకున్నారు అదే మ్రానును ఉపయోగించుకున్నాడు. సాతాను మీద, లోకము మీద, పాపము మీద మరి ఆయన జయం పొందుటకు ఆ యొక్క ఆయుధంని ఉపయోగించుకున్నాడు. సో మనం కూడా మరి మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, మరి ఆ యొక్క శిలువను మనము ధ్యానం చేయాలి ఈ దినంన. ఓకేనా అండి. ఇది మీకు గుడ్ ఫ్రైడే మెసేజ్ లాగా అనిపించవచ్చు, కానీ కాదు. ఇది మీరు ఇప్పుడు ఉపవాసం ఉండి వచ్చారు. ఎందుకనంటే ఎర్రోబనపల్లి యొక్క మీ సంఘ సభ్యుల గురించి, లేకపోతే ఈ యొక్క గ్రామం మంచి గురించి వచ్చారు. దీనిలో 2 ఆకళ్ళు ఉన్నాయి. మీరు 2 ఆకలి, ఒకటి ఉపవాసం ఉండటం బట్టి ఆకలి, ఇంకొక ఆకలి ఏంటంటే వాక్యం గురించిన ఆకలి. సో 2 ఆకలిని తీరాలి అని అంటే మరి ఇప్పుడు చెప్పే మరి అయ్యగారు ఉన్నారు, 2 అయ్యగారులు, వాళ్ళు చెప్పే వాక్యము, నేను చెప్పే వాక్యం మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, దాన్ని ఎప్పుడైతే వింటారో మరి అది తప్పకుండా మీ యొక్క ఆశ, మీ యొక్క కోరిక నెరవేరుతుంది. అయితే సిలువ అనేది కూడా ఒక ఉపవాసమే. ఓకేనా అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లేకపోతే యెహోవా తండ్రి చెప్పిన మాటలు వినడము మనకు చేదుగా ఉంటాయి, అది కూడా ఒక ఉపవాసమే. ఇప్పుడు మనము మనలాగా జీవించడము, ఇష్టం వచ్చినట్టు తినడం లాగా ఉపవాసము అనగా వేరుగా ఉండడము. ఓకేనా అండి. సిలువను ఎవరైతే మోస్తారో, సిలువను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు లోకంలో ఉన్నట్టుగా కాకుండా వేరుగా ఉండాలి, ఉపవాసముగా. అనగా వేరుగా. సో మీరు ఇప్పుడు ఆకలిని కంట్రోల్ చేసుకొని ఉపవాసం ఉండొచ్చారు. అయితే ఈ యొక్క వాక్యానుసారంగా జీవించి మరి మీరు ఎప్పుడైతే లోకములకు విరుద్ధంగా, లోకంలోని వారిలాగా కాకుండా, పాపుల్లాగా కాకుండా మరి పరిశుద్ధులుగా, మరి యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించిన వారిగా ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు ఇంకా గొప్ప మరి మీ యొక్క గ్రామంలో గొప్ప గొప్ప కార్యములు చూడగలుగుతారు. అంత శక్తి మరి దేవుడు మీకు, మీ సంఘస్థులకి కానీ, మీ యొక్క గ్రామస్తులకు కానీ జరుగుతుంది. మీరు అనుకున్నది ఒకటి, వర్షము పడాలి అని మీరు ఉపవాసం ఉంటారు, గ్రేస్ చెప్పింది. అదొకటే కాదు, మీ అందరికీ మరి సుఖ సౌఖ్యాలు దేవుడు ఎప్పుడైతే ఇస్తాడు అని అంటే, మీరు ఎప్పుడైతే మరి యాజకులు, పెద్దవారు, దేవుని దైవ సేవకులు ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన వాక్యంను అనుగుణంగా ఉండి ఉపవాసము అనగా లోకము కాకుండా మరి సిలువ ధ్యానం చేయొచ్చు, సిలువను నమ్ముకొని మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క నడవడిక, ఆయనను పోలి ఎప్పుడైతే మనం నడుస్తామో, మరి నూతన నిబంధనలో అనేకమైన మరి ఆయన వాక్యాలు చెప్పి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. వాటి అనుగుణంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు ఎన్నో కార్యాలు, మరి వృద్ధులకి మంచి కావడం కానీ, బాలేని వారికి మంచి కావడం కానీ, మరి ధనాభివృద్ధి అన్నీ దేవుడు సుఖ సౌఖ్యాలు ఇచ్చి మీ యొక్క మరి గ్రామంని మరి ఎంతగానో దీవిస్తాడు. ఓకేనా అండి. నెక్స్ట్ ఏంటి అని అంటే, మరి ఆ యొక్క సిలువ ఇంకొక దగ్గర మనం చూడగలుగుతాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5 నుండి 9. ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నపానములు మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును తాపకరమైన సర్పము వంటి ప్రతిమను. ఓకే అండి. ఇక్కడ చేసింది ఏంటి అంటే, వాళ్ళు సనుక్కున్నారు యెహోవా తండ్రి మీద, మరి మోషే గారి మీద సనుక్కున్నారు. సనుక్కొనుటను బట్టి అది ఒక పాపంగా ఇదైంది. అప్పుడు యెహోవా తండ్రి ఏంటి అని అంటే,
ఏదన్నా తప్పు చేస్తే వెంటనే శిక్ష రావడం అన్నది అది కంపల్సరీ. సో వారు పాపం చేయడాన్ని బట్టి తాపకరమైన సర్పములు వచ్చి వారు మరణంకు అప్పగింపబడ్డారు. మరి ఆ మరణం నుండి వారిని ఈ యొక్క మరి జీవంలోనికి తీసుకొచ్చింది ఏంటి అని అంటే ఈ యొక్క ఇత్తడి సర్పం. ఓకేనా అండి, బ్రాంజ్ సర్పెంట్ అంతేనా కదా, తాపకరమైన. అయితే దాన్ని వారు ఏం చేశారంటే నిదానించారు. ఎవరినైతే ఆ సర్పాలు కరిచాయో వారు నిదానించి చూచినప్పుడు అంటే వారు చేసిన పాపము దాంట్లో కనిపించింది ఆ యొక్క సిలువలో. మరి మనం చేసిన పాపం కూడా యేసయ్యను మనం చూచినప్పుడు, సిలువలో ఉన్న యేసయ్యను చూసినప్పుడు మన పాపం మనకు కనపడాలి. ఓకేనా అండి. మరి ఆదాము అవ్వమ్మలు చేసిన పాపంను బట్టియే అని అనుకుంటాం మనం. కాదు, మనం చేసే పాపంను బట్టి కూడా మన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో మరి బలి అయ్యాడు. యేసయ్యను ఎప్పుడైతే మనం చూస్తామో మరి ఆ యొక్క పంచ గాయములు ఆయనకి ఉన్నాయో, ఆయన యొక్క ముళ్ళ కిరీటం కానీ ఆయనకు ఉన్న ఆ యొక్క గాయములు చూస్తామో మనం చేసిన పాపం మనకు గుర్తుకు రావాలి. అప్పుడు ఆ యొక్క పాపంను బట్టి వచ్చిన మరణము మన మీదకి రాదు, పాపంను బట్టి వచ్చిన భయము మనలో ఉండదు, పాపంను బట్టి వచ్చిన ఆ యొక్క మరి రోగములు మనలో ఉండవు. మరి నిత్య జీవం మనం పొందుకోవాలి అని అంటే పాపం అనేది మనలో ఉండొద్దు. ఎప్పుడు అనంటే మరి ఇశ్రాయేలీలు ఎలాగైతే మరి ఆ యొక్క బ్రాంజ్ సర్పెంట్ ఇత్తడి సర్పంను నిదానించి చూచి వారు బ్రతికారో అలాగున మనం కూడా మరి సిలువ ధ్యానం చేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభువుని మరి ఆయన యొక్క సిలువలో మనము ఎంత గొప్ప మరి బలిదానం మన గురించి ఆయన ఇచ్చాడు, ఆయన యొక్క రక్తంలో చిందించాడు, ఆయన యొక్క మరి శరీరంలో మనకి ఇచ్చాడు. ప్రతి సండే మరి మీరు తీసుకుంటారు బల్లారాధన, తీసుకునే ప్రతిసారి కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఈ యొక్క రక్తం నా గురించి చిందించబడింది, ఈ యొక్క శరీరం మరి ఆయనని ఆ యొక్క కొరడతో కొట్టి తీసుకువెళ్ళుచున్నప్పుడు మరి మాంసపు ముద్దలు పడ్డాయి, అది భూమిలో పడి ఉన్నది. భూమి అనగా మనము అనగా ఆదాము, భూమి నుండి తీయబడిన ఆదాములోనికి పాపం వచ్చింది కాబట్టి ఆ యొక్క రక్తము చిందింపబడింది. ఆ యొక్క మరి శరీరము మరి అది తునాతునకలుగా పడి ఉన్నది. దానిని బట్టి మరి మన యొక్క శరీరము, మన్ను నుండి తీయబడిన మన యొక్క శరీరము లోనికి మరి పరిశుద్ధత వచ్చుచున్నది. మనలో ఉన్న పాపము మరి పాతాళలోకంలోనికి వెళ్ళుచున్నది. మరి పరలోకములో ఉన్న జీవము మరి యేసయ్యలో ఉన్న జీవము మరి యేసయ్యలో ఏదైతే పరిశుద్ధాత్మను ఆయన పొందుకున్నాడో ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది. ఇదంతా జరగాలంటే మనం సిలువ ధ్యానం చేయాలి. ఎప్పుడు సిలువను చూసినా మరి మనం చేసిన పాపము గుర్తుకు రావాలి. ఇంకా చెయ్యొద్దు, మరలా చెయ్యొద్దు, చేసిన పాపం చేసిన తప్పు అని మనం తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ఇశ్రాయేలీలాగా నిదానించి తేరి చూస్తామో మరి అప్పుడు మరి మనకి పరిశుద్ధత వస్తుంది, మరి పాపము నుండి విమోచన కలుగుతుంది, మనం రక్షింపబడతాము. చివరి ఆఖరికి మనకి నిత్య జీవం వచ్చి పరలోకంలోనికి మన యేసయ్య దగ్గరికి ఉండే దగ్గరికి మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకోటి అండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15. కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి టైం అవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15. ఇప్పుడు చెప్పిందా అండి నేను, నిత్య జీవం మనం పొందాలి అంటే మరి అప్పుడు ఆ యొక్క ఇత్తడి సర్పం ఎలాగూ ఎత్తబడి ఉన్నదో, ఎలాగున్న దాన్ని చూచి వాళ్ళు జయించారో అనగా మరణాన్ని జయించారో, మరణం నుండి మరి జీవంలోనికి వచ్చారో అది జరగాలి. మొత్తం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మరి దేవుని సొత్తు. ఓకేనా అండి, దేవుని యొక్క సొత్తు. మరి ముసలివారు వాళ్ళు అంటే వాళ్ళలో భక్తి ఉండదని కాదు, చిన్నపిల్లలలో భక్తి ఉండదని కాదు, ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవునికి అవసరము. ఏ యొక్క ఆత్మను కూడా ఆయన వదులుకొనుటకు ఇష్టం లేదు. ప్రతి ఆత్మకు కూడా రక్షణ అవసరము. ఓకేనా అండి. ఇక్కడ పరిచర్య చేసే పరిచారకులకి లేకపోతే సంఘ పెద్దలకి కొంతమందికే కాదు, ప్రతి మనిషికి, ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి పెద్దవారికి అందరికీ అవసరము రక్షణ. ఆ రక్షణ కేవలము సిలువలో నుండే వస్తుంది, అనగా యేసుక్రీస్తు ప్రభులో నుండే వస్తుంది. సో మనం ఎప్పుడు సిలువను చూసినా మన పాపం గుర్తు చేసుకొని నేను పాపిని దేవా నన్ను క్షమించు అని ప్రతి దినమును మనము దేవుని బ్రతమాలుకోవాలి. ముందు చేసిన పాపములు మరలా చేస్తూ క్షమించు అని అంటే తప్పు. అది ఏమంటారు, తెలిసి చేసిన పాపం కాబట్టి దానికి క్షమాపణ ఉండదు. పొరపాటున చేశారు, వారు పొరపాటున తిన్నారు, ఆదాము అవ్వమ్మలు పొరపాటున చేసిన మరి పొరపాటు, ఒక చిన్న పొరపాటును బట్టి ఇంత పాపం వస్తే మనం అన్ని యేసుక్రీస్తు ప్రభు గురించి మనం అన్ని తెలుసుకొని అన్ని వాక్యాలు విని మనం ఇంకా పాపం చేస్తే అది నిత్య నరకము, నిత్య ఏమంటారు ఆ యొక్క పాపమునకు ప్రాయశ్చితం ఉండదు. మనలోనే ఆ పాపం నివసిస్తుంది. మనలో పాపం నివసిస్తే మనం యేసుక్రీస్తు ప్రభుకు చెందిన వారం కాదు.
ఓకేనండి. నెక్స్ట్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏం చేశాడంటే పాపమునకు అంతము ముగింపు పలికాడు. మరి లోకము మీద, సాతాను మీద, మరణం మీద అంతము పలికి మనకి విజయం ఇచ్చాడు. ఆ యొక్క సిలువ ఏంటి అంటే విక్టరీ, అంటే విజయము. మరి ఆ యొక్క మ్రానుని వారు ఆ దినమును ఆశ్రయించుకున్నారు కాబట్టి ఆ యొక్క మ్రాను నుండి చేయబడిన ఈ యొక్క సిలువని మరలా యేసుక్రీస్తు ప్రభు ఆయన దాన్ని ఉపయోగించుకొని మనకి ఏదైతే విజయం వారు ఆదాము అవ్వములు పోగొట్టుకున్నారో అదే విజయం మరలా మనకి అనుగ్రహించుటకు ఆ యొక్క సిలువను ఉపయోగించుకున్నాడు. నెక్స్ట్ ఏంటి అని అంటే మరి మన విశ్వాసులమైన మరి మనం ఏం చేయాలి అన్నది కూడా ఒకటి తెలుసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువను ఎత్తుకొని వెంబడింపవాలని. ఎవరైతే దేవుణ్ణి ఫాలో అవ్వాలి, అనుసరించాలి అనుకుంటారో, ఎవరైతే మరి నిత్య జీవంలోనికి రావాలనుకుంటారో వారికి ప్రతిదినము సిలువ ఉంటుంది. సిలువ అంటే ఏంటి అని అంటే మరి దేవుడు చేసిన పనులు, మరి ఆయన చెప్పిన మాటలు మనము చేయడమే సిలువ. అది దేనికి సిలువ? సిలువ అంటే ఏంటి? పనిష్మెంట్. అంటే మన బాడీకి పనిష్మెంట్. ఇప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అది సిలువ కాదు. ఎప్పుడైతే మరి ఆయన చెప్పిన మాటలు మనకు చేదుగా ఉంటాయి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు వినుటకు అవి బాగా ఉంటాయి, కానీ మనం ఆచరణలోనికి తీసుకొని వచ్చినప్పుడు చేదుగా ఉంటుంది. మన శరీరంకి ఇష్టం ఉండదు. ఏంటి అని అంటే ఇప్పుడు కుదురుగా కూర్చొని ఇక్కడ వాక్యం వినడం అంటే మన దేహంకి ఇష్టం ఉండదు, మన ఆత్మకి ఇష్టము. ఆత్మకి ఎందుకు అని అంటే అది ఆత్మ ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆత్మ యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్న యువ తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. మరి శరీరం ఎందుకు ఇష్టపడదు అంటే భూమి నుండి చేయబడినది, అనగా ఈ యొక్క శరీరము మన్ను నుండి తీయబడినది కాబట్టి ఈ మన్ను నుండి తీయబడిన ఇతర ఈ యొక్క మరి వస్తువుల మీద, మరి ఈ యొక్క లోక సంబంధమైన ఈ యొక్క ఆశల మీద ఎక్కువ ఆశ పెట్టుకొని ఉంటుంది, దాన్నే ఇష్టపడుతుంది. కాబట్టి శరీరంకు ఇష్టం ఉండదు. శరీరంకు సిలువ అన్నమాట, ప్రతిదినము సిలువ. అది కూడా ఒక ఉపవాసమే. ఇప్పుడు మీరు చేసేది ఎట్లయితే ఉపవాసమో నేను ముందు చెప్పినట్టు ఇది కూడా ఒక ఉపవాసమే. వేరుగా జీవించడము కూడా ఒక సిలువే. ఓకేనా అండి? ఒక ప్రతి విశ్వాసి ప్రతి దినము మరి ఉదయం లేచిన మొదలుకొని సిలువను ఎత్తుకొని ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభుని ఆయన మరి ఫాలో అవుతాడో, మరి అనుసరిస్తాడో, అప్పుడు యేసయ్య తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మరి మన కొరకు ఆయన మరి ఆ యొక్క మరి స్థలం ఏర్పరచుటకు మరి ఎప్పుడైతే మనం కూడా మన సిలువని, అంటే సిలువ అనగా ఇక్కడ ఏంటి అని అంటే ఆయన చెప్పిన మాటలను మనం గైకొనుటయే, అది మన శరీరమునకు సిలువ, అనగా పాపమునకు మరి అంతము, మనలో ఉన్న పాపము పాపేచలకు అంతము. మన శరీరము లోబడుతుంది సిలువలో యేసుక్రీస్తు ప్రభుకి, మన ఆత్మ మరి సంతోషిస్తుంది. ఎందుకు అనంటే తనను కలుగు చేసిన ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్తుంది కాబట్టి. ఓకేనా అండి? నెక్స్ట్ ఏంటి అని అంటే ఆత్మానుసారమైన జీవితం ఉంటుంది, శరీరానుసారమైన జీవితం ఉంది. శరీరానుసారమైన జీవితం ఎప్పుడు మొదలవుతుందంటే మనం పుట్టినప్పటి నుండి. మరి ఆత్మానుసారమైన జీవితం ఎప్పుడు మొదలవుతుందంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని మన స్వకీయ రక్షణగా మనం అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటామో ఆ దినం నుండి మనం ఆత్మీయ జీవితం మొదలవుతుంది. కానీ ఎప్పుడైతే మరి మనం వాక్యానుసారముగా మనం నడుచుకున్నామో, ఎప్పుడైతే మరి మనము పాపంలో మరల పడిపోతామో, యేసుక్రీస్తు ప్రభుని స్వర్గీయ రక్షకునిగా మరి చేసి అంగీకరించి అప్పుడు మనలో ఆత్మ అనేది చనిపోతూ ఉంటుంది. చనిపోవడం అంటే ఆత్మకు మరణం ఉండదు, కానీ అది కృషించిపోతుంది. మరి మనలో ఉన్న అంతరంగ పురుషుడు అనగా ఆత్మ కృషించిపోతాడు. మనలో ఉన్న శరీరం అంటే బహిరంగ పురుషుడు వాడేమో ఎంతో మరి ఉత్సాహిస్తాడు, వాడు బలపడుతూ ఉంటాడు. అలాగున కాకుండా మరి మనలో ఉన్న అంతరంగ పురుషుడు మరి గొప్పగా మరి వికసించాలి. మనలో ఉన్న బహిరంగ పురుషుడు అంటే శరీరము ఆత్మకు లోబడాలి. ఆత్మ ఎప్పుడైతే శరీరంకు లోబడి కృషించిపోతుందో అప్పుడు ఆ యొక్క మనిషికి నరకము. ఎప్పుడైతే మన శరీరం చెప్పినది కాకుండా ఆత్మ చెప్పినది శరీరం వింటుందో అప్పుడు ఆ యొక్క మనుషునికి మరి రక్షణ. ఓకేనా అండి? ఇది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9, 10. దీంట్లో అటువంటిదే ఉంటుంది, చూడండి. ప్రకటన 10వ అధ్యాయం 9, 10. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. చాలండి. ఓకే, ఇక్కడ ఏంటి అంటే దేవుని వాక్యము మన యొక్క శరీరంకు చేదు. ఓకేనా? అది రుచించదు.
ఎందుకనగా క్రమశిక్షణగా ఉండాలి. దేవునిలో ఉంటే పాపము చేయకుండా ఉండాలి. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్ని పాపం చేస్తామన్నది ఇతరుల కన్నా మనకి తెలుస్తుంది. ప్రతి నైట్ మనం ప్రశ్నించుకోవాలి. ఓకే, అప్పుడు ఏంటి అని అంటే వాక్యము, దేవుని వాక్యము మన యొక్క శరీరములకు చేదు, మన ఆత్మకి మాధుర్యము. ఎందుకు అని అంటే మరి అది పరలోకం నుండి వచ్చింది కాబట్టి ఆత్మ తన తండ్రి మాటలు దానికి ఎప్పటికీ ఇష్టమే. కానీ ఎప్పుడైతే మరి శరీరం బలపడుతుందో ఆత్మ కృషించి అది ఇంకేమీ చెప్పలేదన్నమాట ఈ శరీరానికి. శరీరానుసారంగానే ఆ మనిషి జీవిస్తూ ఉంటాడు. ఓకేనా? అయితే నేను మోషే గారు ఈ యొక్క మరి సిలువ లాంటి కర్రను ఉపయోగించి ఫరో మీద విజయం పొందాడు. అయితే మరి నూతన నిబంధనలో కూడా ఒక వ్యక్తి యేసుక్రీస్తులాగా సిలువ మరణము పొందలేదు, కానీ మరి ఆయన మరణంలో యేసుక్రీస్తు ప్రభువుని చూపించాడు. అది ఎవరన్నది తెలుసుకుందాం, తొందరగా అయిపోతుంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను సూచన వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను లేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభలకు తీసుకొని చాలండి. ఇది ఎవరు అని అంటే స్టెఫెన్ గారు గురించి బేసికల్లీ అంటే ఎక్కువ ఉండేది అపోస్తల కార్యం 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 7 పరిచారకులలో ఒకరిగా ఆయన ఎంచబడతాడు. ఆయన ఎవరు అని అంటే మరి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడినవాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, జ్ఞానము అంటే ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు, అనగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు. అయితే ఈయన సేమ్ యేసుక్రీస్తు ప్రభువు లాంటి మరణం పొందాడు. ఇది ఒక 5 నిమిషాలు అయిపించేస్తా. ఇది ఒకటి తెలుసుకోండి లాస్ట్లో. ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు లాంటి మరణం పొందాడు. అది చాలా ఆశ్చర్యం అనిపించింది, అందుకు మీకు చెప్తున్నా. సేమ్ యేసుక్రీస్తు ప్రభు గారి మీద కూడా మరి దేవదూషణ చేశాడు, నేనే దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు అని ఒక అలిగేషన్, ఒక ఏమంటారు అబద్ధపు ఇది చేశారు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దేవకుమారుడే, కానీ వీళ్ళు అది కాదు అని నమ్మి ఇది దేవదూషణ అని అన్నారు. నెక్స్ట్ ఏంటి అంటే ఆయన ఆలయంని మరి 3 దినములలో పడగొట్టి లేపుతా అన్నాడు. అది కూడా ఒక అలిగేషన్. ఆయన అన్నది ఆయన దేహం గురించి, కానీ వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే ఆలయం గురించి అని అనుకుని అదొక అలిగేషన్, అంటే ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఆయన మీద ఒక అలిగేషన్ వేశారు. నెక్స్ట్ ఏంటి అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు అని ఒక అలిగేషన్. అది నిజంగా దేవుని కుమారుడే, కానీ కాదు అని వాళ్ళు అనుకొని ఆయన మీద ఒక అలిగేషన్ వేశారు. నెక్స్ట్ ఏంటి అంటే మరి యెహోవా తండ్రి తప్ప ఎవరు చేయకూడని పాపములను క్షమించుట అనేది యేసుక్రీస్తు ప్రభు చేశారు. ఈ అలిగేషన్స్ అన్ని ఎట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు గారి మీద వేశారో స్టెఫెన్ గారి మీద కూడా అలాగనే చేశారు. దేవునికి మరి మోషేకి విరుద్ధంగా మాట్లాడారు అని. ఓకేనా అండి? అయితే నెక్స్ట్ ఇది ఒక సారూప్యత యేసుక్రీస్తు ప్రభు గారికి స్టెఫెన్ గారికి. రెండవ సారూప్యత 5 ఉన్నాయి, తొందరగా చదువుకుందాం. ఆయన మరి ఒక దర్శనం చూశాడు స్టెఫెన్ గారు. 7వ అధ్యాయము 55వ వచనం. అపోస్తుల కార్యం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఆకాశము తెరవబడినయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి. చాలండి, నేను చెప్తా. యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే సిలువలో ఉండి తన యొక్క తండ్రిని ఆయన చూశాడో అలాగుననే మరి స్టెఫెన్ గారు కూడా యెహోవా తండ్రిని యేసుక్రీస్తు ప్రభుని చూశాడు. ఇదొక రెండవ సారూప్యత. మూడవది చూద్దామండి, లొకేషన్. అంటే మరి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేంకి అవతల చంపబడ్డాడు. అలాగుననే మరి స్టెఫెన్ గారు కూడా యెరూషలేం యొక్క గేట్స్, డమస్కస్ గేట్ అంటే దాని అవుట్స్కట్స్లో చంపబడ్డాడు. ఓకేనా అండి? అది చూద్దాం. 58వ వచనం అపోస్తుల కార్యం 7. చాలండి. ఓకేనా అండి? ఫస్ట్ది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు లాగా ఆయన మీద ఛార్జెస్, ఫాల్స్ అలిగేషన్స్ చేశారు అనే తప్పుడు మరి ఒక అలిగేషన్, ఒక నిందలు వేశారు. రెండవది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు లాగానే స్టెఫెన్ గారు కూడా మరి చనిపోయే ముందు యేసయ్యని యెహోవా తండ్రిని చూశాడు. యేసయ్య మరి తన తండ్రితో మాట్లాడాడు మరి 7 మాటలలో కొన్ని మాటలు, అనగా తన తండ్రిని చూశాడు, పరలోకంలో ఉన్న తండ్రిని. అలాగునే ఈయన కూడా ఒక దర్శనం చూశాడు. మూడవది ఏంటి అంటే చంపబడ్డ తీరు, మరి ఆయన వెలుపల, యెరూషలేము వెలుపల, ఈయన కూడా యెరూషలేము యొక్క వెలుపల. నాలుగవది ఏంటి అంటే క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు ఎలాగనైతే క్షమించమని చెప్పాడో ఈయన కూడా అలాగనే క్షమించమని ప్రార్థించాడు. అది 7వ అధ్యాయం 60వ వచనం. సేమ్
యేసయ్య ఎలాగైతే మరి దేవా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు అని ఎలాగైతే ప్రార్థించాడో ఈయన కూడా వారిని క్షమించు అని అన్నాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకు శత్రువులు లేకపోవచ్చు, మన తోటి వారే ఏదైనా మాట అంటే మనము పలకకుండా ఉంటాము, వారిని క్షమించలేము. కానీ యేసయ్యలో ఉన్నది మొట్టమొదటి గొప్ప ఏంటి అంటే ప్రేమ, క్షమాపణ. ఈ రెండు మనలో ఉండాలండి. ఈ రెండు లేకుండా మనం ఎంత గొప్ప భక్తులమైనా ఏమి చేసినా కానీ ఉపయోగం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మరి జడ్జిమెంట్ డే, ఆ యొక్క తీర్పు దినంన కంపల్సరీ అడుగుతాడు, నువ్వు క్షమించావా ఈ వ్యక్తిని అని. మనం అన్ని చేశాము, ఆ యొక్క వ్యక్తిని నేను క్షమించలేదు ప్రభు అని అంటే నరకమే. ఎందుకంటే చాలా మంది మరి బ్రతకుండగానే వారు నరకం యొక్క దృశ్యములు వాళ్ళు చూసిన వారు ఏం చెప్పారనంటే మరి క్షమాపణ, ఒక మనిషిని క్షమించకపోతే ఎంత గొప్ప పాపం అన్నది అది నేను తెలుసుకొని మీకు చెప్తున్నా. మనము అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి. యేసయ్యలో ఉన్న మొట్టమొదటి గొప్ప దైవ లక్షణం ఏంటి అంటే ఇదే, క్షమాపణ, ప్రేమ. ఆయన అందరినీ ఒకలాగా ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు. అది మనలో ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ అయిపోయిందండి. 5వది ఏంటి అంటే మరి యేసయ్య తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాడు యెహోవా తండ్రికి మరణం అయ్యేటప్పుడు సిలువలో. మరి ఈయన అప్పగించుకునే అంత శక్తిమంతుడు కాదు కాబట్టి స్టెఫెన్ గారు మరి అంగీకరించండి దేవా, నా యొక్క మరి ఆత్మను రిసీవ్ చేసుకోమని ప్రార్థించాడు. ఇది లాస్ట్ అండి, 59వ వచనం, 7వ వచనం. చేర్చుకోనమని ఈయన ప్రార్థించాడు. యేసయ్య శక్తిమంతుడు కాబట్టి తన యొక్క ఆత్మను ఆయన్ని అప్పగించుకున్నాడు. సో మరి ఈయన ఏంటి అని అంటే స్టెఫెన్ గారు సిలువను ఆశ్రయించిన వ్యక్తి, యేసయ్యని గొప్పగా నమ్మిన వ్యక్తి, మరి ఆ యొక్క సిలువ యొక్క ఫాలోవర్, మరి యేసయ్య ఫాలోవర్, ఆయన యొక్క అనుచరుడు. మరి స్టెఫెన్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన శత్రువులను మరి మనం ప్రేమించాలి, క్షమించాలి. మరి మన ప్రాణము మరి దేవుని కొరకు ఒకవేళ అర్పించుటకు మరి అవకాశం వచ్చినడల మనం వెనుకకు తగ్గకుండా మరి ఆ యొక్క పని చేయాలి. ఓకేనా అండి? సిలువలోని విలువ ఇది అని ఈ యొక్క దినం మనం తెలుసుకోవాల్సి ఉన్నది. అయితే లాస్ట్ ఏంటి అని అంటే మరి మీరు ఇంత శ్రద్ధతోటి, ఇంత మరి గొప్ప ఒక విశ్వాసముతో, భక్తితో మరి ఎంతో మంచిగా వర్షిప్ చేశారు, ఎంతో గొప్పగా మరి విశ్వాసంతో మరి ఉపవాసం ఉండి వచ్చారు కాబట్టి ఈ యొక్క ఆత్మీయ ఆహారం కూడా మీరు మరి శ్రద్ధగానే వింటున్నారు. దానికి మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకోవచ్చు. సో నేను ఒకటే దేవుని కోరుకునేది ఏంటంటే మరి మీరు ఏ ఆశతో వచ్చినారో ఆ ఆశ అంతా మరి నెరవేరాలని ఆ దేవుని ప్రార్థించుకుంటామని. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, త్రియేక దేవత, త్రిత్వదేవత, ఐకదేవ మీకు వందనములు. మీ మహాకృపను బట్టి నన్ను ప్రవర్తన యొక్క దినమున మరి ఇక్కడ నిలువబెట్టి మరి బిడ్డలకు ఆత్మీయాహారం ఇచ్చినావు దేవతాన్ని. కనుక మరి వీరిని అత్యధికంగా మరి ఆశీర్వదించి దీవించి బలపరచు దేవ. ఇట్టి అవకాశం ఇచ్చిన మరి దేవతండ్రి మీ యొక్క యాజకుడు జాన్ పీటర్ మరి అంకుల్ని ప్రవర్తన దీవించుము. అలాగుండనే వచ్చిన దైవ సేవకులు మరి దేవతండ్రి రూబేన్ అంకుల్ని, అలాగుండనే ఇస్రాయేల్ గారిని, అన్నగారిని ప్రవర్తన దీవించి మరి అందరినీ ప్రవర్తన నీ యొక్క భద్రతలో, నీ యొక్క సంరక్షణలో నుంచి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా కొరకు త్వరగా తిరిగి రానున్న యేసుక్రీస్తు నామంలో అతి వినంగా వేడుకున్న పరమ తండ్రి. బాగున్నారా?